వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ నిర్వేదనలు ఉన్నారంటే అవుననే సమాధానం మనకి వినిపిస్తుంది. నిన్న అతను మీడియాతో మాట్లాడుతూ నేను ఇక నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు చేయకపోవచ్చు, నా రాజకీయ ప్రస్థానమే ముగిసిపోయినట్టు అని చెప్పేసి నిన్న మరి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటల్లో అతనిలోని రాజకీయ నిరాశను, వైరాగ్యాన్ని, అలాగే రాజకీయ నిర్వేదాన్ని కూడా మనందరం చూడొచ్చు. అదేవిధంగా మరి మన పెద్దలు చెప్పినట్టుగా సవరం పోతే కానీ ఎవరం రాదన్న చందంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా మరి అధికారం కోల్పోయిన తర్వాత అసజ్ఞానం బోధపడినటువంటి పరిస్థితి. అంటే అనిల్ కుమార్ యాదవ్ ఎలాంటి వాడంటే సీట్ వస్తేనే సింహం అంటాడు, లేదంటే రాజకీయ సన్యాసం అంటాడు. మరి అధికారం ఉంటే అరాచకం బూతులు మాట్లాడతాడు, అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ నిర్వేదంలోకి పడిపోతాడు. అంటే ఎప్పుడైనా కూడా మనం నమ్మి ఓట్లేసినటువంటి మన నియోజకవర్గ ప్రజలకి కోసం పనిచేస్తూ వాళ్ళ యొక్క మనల్లో ప్రేమను పొందాలి, వాళ్ళు మన మీద నమ్మకాన్ని పెంపొందించుకునేలాగా ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాపకం కోసం, మెప్పు కోసం మరి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకుంటే మరి అనిల్ కుమార్ యాదవ్ లాగే ఇంటా బయట చెడిపోయి మరి రాజకీయంగా కూడా పతనమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి ఏదైతే నెల్లూరు సిటీలో తన రాజకీయ గ్రాఫ్ మొత్తం కూడా సున్నాగా పడిపోయిందని తెలిసి అక్కడి నుంచి నర్సరావుపేట పంపించిన పరిస్థితి. మరి అనిల్ కుమార్ యాదవ్ నేను అన్నట్టుగా నా రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది అన్నట్టుగా మరి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు మాట్లాడుతున్నాడు. అసలు నెల్లూరు సిటీ ప్రజలు అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ దుకాణాన్ని ఎప్పుడో బంద్ చేసిన పరిస్థితి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనల్ని రాజకీయాలు ఉన్నప్పుడు, మన ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజల కోసం మనం కష్టపడాలి. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకునే విధంగా, మనల్ని ప్రజలు నమ్మే విధంగా ఉండాలి తప్ప ప్రజల మీద నమ్మకం పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి యొక్క వ్యక్తి మీద, అతని యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మరి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు అతని రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టి మరి రాజకీయంగా అసమర్థులైనటువంటి వ్యక్తి మరి అనిల్ కుమార్ యాదవ్. మరి ఈ విషయం సంబంధించి కూడా వైసీపీలోని నాయకులందరూ కూడా ఒక హెచ్చరిక ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు నోరు పారేసుకోవడం కానీ, చిల్లర పనులు కానీ చేస్తే తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందుతారే తప్ప శాశ్వత కాలంలో మాత్రం రాజకీయంగా దిగజారిపోయి, రాజకీయంగా పతనం అయిపోయి కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకునే పరిస్థితి ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చూద్దాం అనిల్ కుమార్ యాదవ్ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో మరి చూద్దాం.